మన అందరికీ తెలుసు, అందరం కూడా ఈవీఎంల మీద చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాం. ఈవీఎంలకు సంబంధించి కూడా హ్యాకింగ్ జరగచ్చా, లేదు కావాలనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయొచ్చా, ఇట్లాంటి సందేహాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈవీఎంలైనా బ్యాలెట్ పేపర్లైనా ఓట్ హక్కు డెమోక్రటిక్ గా అమలు చేసేటటువంటి పద్ధతి ఉన్నప్పుడే అవి సక్రమంగా జరుగుతాయి అనేది మన ఇన్నేళ్ల అనుభవం. మొదటి ఎన్నికల కమిషన్ మొత్తం ప్రజల్ని ఓటింగ్ లో పాల్గొనేటటువంటి ఒక స్పిరిట్ తో పనిచేస్తూ వచ్చింది. మనందరికీ ఎలక్షన్ కమిషన్ గురించి ప్రజలందరికీ బాగా తెలిసింది శేషన్ హయాంలో. చాలా గొప్పగా చేశాడని చెప్పేసి ఇప్పటికీ కీర్తిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా శేషన్ చేసినటువంటి పనులు ఎవరికి ఉపయోగపడ్డాయి అంటే డబ్బున్న వాళ్ళకు ఉపయోగపడ్డాయి. అవునా కాదా? ఇప్పుడు ఏమైంది? ఎన్నేళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి అంటే, మనం ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి డబ్బు మీద ఆధారపడుతున్నాయి. ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి ప్రచారం మీద ఆధారపడుతున్నాయి. ఎన్నికల రిజల్ట్స్ అనేవి ఎన్నికలప్పుడు పంపకాలే మాత్రమే కాదు, ఎన్నికలకు ముందు చేసేటటువంటి పంపకాల మీద కూడా ఆధారపడుతున్నాయి. అంటే అనేక రకాలుగా ప్రజాభిప్రాయాన్ని ఒమ్ము చేసేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది.